Welcome back to our YouTube channel. Neeli Meghalalo. ఈరోజు మోస్ట్ ఎక్సైటెడ్ ఎపిసోడ్ అండి. అండ్ మీ అందరూ thumbnail చూసే ఉంటారు. అండ్ నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. బికాస్ చక్రవాకంకి 3 పిల్లర్లు అనమాట. వాళ్ళని కలవబోతున్నాను. ఆ 3 పిల్లర్లో నేనొకండి అండ్ ఇక్బాల్, శ్రవంతి. ఇంద్ర, శ్రవంతి, ఇక్బాల్. అండ్ ఇంద్ర ఇక్కడ ఉన్నాడు. శ్రవంతిని నేను 20 years తర్వాత కలుస్తున్నాను. అండ్ మా ఇద్దరం కలిసి అసలు 20 years తర్వాత మేము మీ స్క్రీన్ మీద మేము కనబడబోతున్నాం అనమాట. నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అండ్ సెల్వా అయితే మనకి అప్పుడప్పుడు షోస్లో కలుస్తుంటాడు, అప్పుడప్పుడు కలుస్తుంటాం, మాట్లాడుతూ ఉంటాము. బట్ ప్రీతిని కలవడం అనేది నిజంగానే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎలా ఉంటుంది ఎపిసోడ్, మా అల్లరి ఎలా ఉంటుంది ఆఫ్టర్ 20 years, ఇవన్నీ మీరు చూడాలంటే ఎపిసోడ్ మొత్తం చూడాల్సిందే. షో ఎలా ఉంటుందో చూద్దాం. ఉగాది స్పెషల్ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, మీ అందరికీ తెలుసు మామా అర్త్ ప్రోడక్ట్స్ అంటే నాకు ఎంత ఇష్టమో అని చెప్పేసి. అండ్ ఇప్పుడు సమ్మర్కి నేను స్పెషల్గా మామా అర్త్ది ఫేస్ వాష్ కొనుక్కున్నాను అనమాట. అదే వచ్చేసేసి చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్. ఎందుకునంటే మనకి సమ్మర్లో వచ్చేసేసి చాలా జిడ్డుగా ఒకలాగా అయిపోతుంది స్కిన్. సో అది కంట్రోల్ చేయాలి అంటే చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దాందే నేను ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అనమాట. దీంట్లో వచ్చేసేసి చియా సీడ్ అండ్ సెరమైడ్స్ ఉంటుంది. సో ఇట్ స్ట్రెంగ్థెన్స్ న్యాచురల్ స్కిన్ బ్యారియర్ అనమాట. ఇక్కడ చూసారా చియా సీడ్స్ ఉన్నాయి లోపల. చియా సీడ్స్ మూలన స్కిన్ మంచిగా మాయిశ్చరైజ్ అవుతుంది. అండ్ సెరమైడ్స్ మూలన స్కిన్ కి ఒక న్యాచురల్ బ్యారియర్, అంటే మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ అనమాట. అండ్ దీని మూలన మన స్కిన్ అనేది సమ్మర్ కి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. సో మామా అర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా టాప్ డర్మటాలజిస్ట్తో చేసేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము మామా అర్త్ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు మనకు అస్సలు టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్, కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ ఉంటుంది. అండ్ మీరు చూసినట్టయితే చూడండి నా స్కిన్ ఇట్ ఈస్ మచ్ బెటర్. సో మనం మామా అర్త్ది చియా ఫేస్ వాష్ వాడేసాం కదా, అలానే మనం మామా అర్త్ది చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడతాము. దీంట్లో కూడా చియా సీడ్స్ అండ్ సెరమైడ్స్ ఉంటాయి. అండ్ 24 hours హైడ్రేషన్ ఉంటుంది. సో నేను ఇది మాయిశ్చరైజింగ్ మీటర్ అనమాట. ఇది చూసారా నా స్కిన్ ఎంత డ్రై ఉందో, అందుకనే రెడ్ షో చేస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసేసి మాయిశ్చరైజర్ పూసిన తర్వాత ఎలా ఉందో మన స్కిన్ చూద్దాం. అండ్ ఇది వచ్చేసేసి నార్మల్ నుంచి ఆయిలీ స్కిన్ వరకు ఎవరైనా వాడచ్చు. హెవీ ఉండదు అనమాట మాయిశ్చరైజర్. ఇట్ ఈస్ వెరీ లైట్ ఆన్ యువర్ స్కిన్, అందుకని మనకు అంత మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మామా అర్త్ లో బెస్ట్ థింగ్ ఏంటంటేనండి, దే కీప్ ఆన్ చేంజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఇంక్రీజ్ చేస్తారు వాళ్ళ స్టాండర్డ్ని. సో దాంతో ఏమవుతుంది అని అంటే మన స్కిన్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ మామా అర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇన్నోవేట్ చేస్తూనే ఉంటారనమాట. సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ పార్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా సింపుల్ ఉంటుంది వాళ్ళకి. మీరు చూడండి ఎక్కడ ఆయిలీనెస్ లేదు, అసలు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, అస్సలు వాసనలు అలాంటివి ఏమి ఉండదు. సో ఇప్పుడు మనం మాయిశ్చర్ టెస్ట్ తీసుకుందాం. ఓకేనా, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్. సో ఆన్ చేసేసాము. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసారా ఎంత మాయిశ్చర్ ఉంది మన స్కిన్ ఎంత ఆయిల్ ఉంది. సో ఇప్పుడు ఇది ప్రెస్ చేసి నా స్కిన్ మాయిశ్చర్ వచ్చేసేసి 45.8% ఉంది. ఆయిల్ వచ్చేసేసి 22.4% ఉంది. సో మామా అర్త్ ప్రోడక్ట్స్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవాలంటే అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్, పర్పుల్ వీటన్నిటి నుంచి సైట్స్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అలానే కాకుండా నియర్ బై మామా అర్త్ స్టోర్స్లో కూడా మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదు అని అంటే మామా అర్త్ వెబ్సైట్ కానీ యాప్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కూడా మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ మామా అర్త్ వెబ్సైట్ అండ్ యాప్లో మీరు షాపింగ్ చేసుకున్నట్టయితే నా కూపన్ కోడ్ NEELY2025 యూజ్ చేస్తే 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే వెళ్ళి మంచిగా షాప్ చేసుకొని నాలాగే స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం తెలుసా అండి, ఈరోజు ఇంద్ర వచ్చేసి 18 years తర్వాత ఆయన చక్రవాకం హీరోయిన్ని లొకేషన్లో కలవడానికి వెళ్తున్నారు. నిజంగా నాకు రోజంతట్లో ఒక్కసారైనా ఫోన్ చేస్తారా లేదా అన్నది నేను చూద్దాం అనుకుంటాను. ఎందుకంటే నార్మల్లీ షూటింగ్కి వెళ్తే మా ఆయన తుమ్మినా దగ్గర నాకు 20-30 సార్లు ఫోన్ చేస్తారు. కానీ ఈరోజు మనకి ఫోన్ చేస్తారా లేదా తెలియదు అనమాట. సో అందుకే నా అన్ని డీటెయిల్స్ చూడాలి, ఆ ఎపిసోడ్ క్రేజీనెస్ చూడాలి అని అంటే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో ప్రీతిని కలవబోతాను ఆఫ్టర్ 20 years.
పెద్దదే చేసి She is Miss Mysterious, Connie Bloody Gorgeous. She is my first heroine andi. My beautiful first heroine. Ababa obscurious, Neno Confucius. ఉంటుందా ఇది? ఇక్కడ ఇలా చేస్తారు పట్టుకుంటాను. How you maintain అలాగ slim గా? ఆఫ్ చేశాను. ఒక రూపం రెండుగా మిగిలిందో ప్రశ్నగా. నేను నీలాగా మేఘలాగా ఫుడీ కాదు కదా. హలో నేను ఫుడీ కాదు బికాజ్ ఆఫ్ ఫిల్మ్ నేను ఐ హావ్ టు సీ. యు ఆర్ నీ వైఫ్ తో ఉండి నా మేఘ అవును, ఫుడీ ఈ పచ్చడి ఆ పచ్చడి ఇప్పుడు నీ కూడా తెచ్చాను పచ్చడి. ఏ పచ్చడి తెచ్చావు? చాలా వెజ్ పచ్చడి తెచ్చాను. మాగాయ్ తెచ్చావు? మాగాయ్ ఐ థింక్ ఇచ్చినట్టుంది. మాగాయ్ నాకు మాగాయ్ కా 1 2 3 4 1 2 3 4 ఇంటెన్స్ సీన్ ఉంటుంది. నేను ఏడుస్తున్నాను. రాజా ఏంటో అంటున్నాను, శ్రవంతి నువ్వు ఏడకు, ఇలా పెడతాను. శ్రవంతి నువ్వు ఏడకు. అక్కడ డైరెక్టర్ ఇందా చైతి హీరోయిన్ ఫేస్ కనిపించట్లేదు. ఇప్పుడు ఎక్కడ హీరోయిన్ ఫేస్ ఎక్కడ కనిపిస్తుంది? నా ఫేస్ ఇంత కవర్ అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు ఇలా ఇప్పుడు కన్నే కాశ్మీరం నువ్వో వన్నే వసంతం నువ్వో ఏమో నా తీరం. రాజేష్ చైతి కెమెరా కనిపించదు కదా ఫేస్. నేను ఫుల్ ఎమోషనల్ ఏడుస్తున్నాను. ఇందులో ఇలా ఏమి కనిపించదు. ఓకే స్టేజ్ మీద కలుద్దాం మళ్ళీ. రిహార్సల్స్ అయిపోయింది. ఇదంతా మేనేజ్ చేస్తా. నేను మేనేజ్ షీ ఈస్ వెరీ గుడ్ డాన్సర్. నేను మేనేజ్ చేయడం కాదు. స్టెప్స్ గుర్తుంది కదా? నీకుంది కదా. విల్ మేనేజ్. Fire that's gonna break you down. హాయ్ బావా. హాయ్ రా. చక్రవాకంలో ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మా శ్రవంతి. శ్రవంతి తర్వాతనే ఇంద్ర అండ్ ఇక్బాల్. సో ఇప్పుడు నేను శ్రవంతితో డాన్స్ చేయబోతున్నాను. ఇప్పుడు దాకా మీరు చూడలేదు అసలు. మన డాన్స్ ఎవరు చూడలేదు. చేయలేదు. ఓన్లీ యాక్టింగ్. అన్ని లవ్ సీన్స్ మా ఇద్దరివి. అంతేగాని లవ్ సీన్స్ ఏడుపు సీన్స్ డ్రామా. ఫస్ట్ టైం మీరు అందరు కూడా చూసిన స్టేజ్ మీద డాన్స్ నాకు తెలిసి డెఫినెట్లీ మీ అందరికి ఇష్టపడతారు. చాలా లైక్ చేస్తారు. చూద్దాం స్టేజ్ మీద అయిన తర్వాత తను మర్చిపోతుందా నేను మర్చిపోతానా స్టెప్స్, లేకపోతే నేను తను చూసి నేను ఫాలో అవుతానా స్టెప్స్ అనేది చూద్దాం. ఏదో డాన్స్ చేస్తాం. డాన్స్ అయితే చేయాలి, ఎంజాయ్ చేయాలి అంతే. ఈసారి ఏడును, ఈసారి మనం ఎంజాయ్ రొమాంటిక్ డాన్స్ చేస్తాం. లెట్స్ సీ. చలో సీ యు దేర్. సో మీరందరూ చూస్తుంటే నేను శ్రవంతి అంటే ఇంద్రా శ్రవంతి లవ్ సీన్ అక్కడ ఫోన్ మాట్లాడేది సీన్ ఇక్కడ చేసామన్నాడు అనుకున్న స్టూడియోస్లో. అంటే దాన్ని నేను హ్యాండ్ కట్టుకుని ఉంటాను చక్రవాకం వల్ల. యాక్సిడెంట్ అయి ఉంటుంది. దాన్ని వెనక నుంచి ఫోన్లో ఏడిపిస్తుంటాను ఎక్కడున్నా అని చెప్పి. అది ఇక్కడే చేసిన సీన్. అసలు ఈ మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి నాకు. అనుకున్న స్టూడియోస్ రాగానే ఫస్ట్ అంటే ప్రీతితో కలిసి చాలా ఎమోషనల్ సీన్స్ లవ్ సీన్స్ ఇక్కడ చేసామన్నమాట. బ్యూటిఫుల్ మెమరీస్ అండి, నిజంగా మర్చిపోలేని మెమరీస్ చక్రవాకం అంటే. మనసా నువ్వు పాడలేవులే మాట్లాడలే.
పర్ఫార్మెన్స్ అయిపోయిందా బావా? రిహార్సల్స్ మాత్రమే దోలు తీరుతుంది మామూలుగా డాన్స్ మర్చిపోతున్నాం. అంటే అటెస్ట్ చేయాలి కదా ఒక సాంగ్ ఫుల్ సాంగ్. రీల్స్ అంటే చిన్న చిన్న బిట్స్ చేసి కట్ చేసి మనం చేస్తాము. బట్ అటెస్ట్ సాంగ్ చేయాలంటే కొంచెం టఫే, కానీ ట్రై చేస్తున్నాం ది బెస్ట్ ఇవ్వడానికి. డోంట్ మిస్ ఇట్, మర్చిపోకుండా చూడండి. ఏ సాంగ్? రెడ్ రెడ్ బుక్కే రెడ్, ఆ సాంగ్ చిరంజీవి గారు. మన రియాక్షన్, మా డాన్స్ అయిపోయింది, నేను తడిచిపోయాను. ఎన్ని టేక్స్ చేస్తాం? ఓన్లీ సింగిల్ టేక్. సింగిల్ టేక్ టెలికాస్ట్ సింగిల్ టేక్, ఇది మల్టిపుల్ టేక్స్. లేదు కానీ చాలా మజా వచ్చింది. బట్ ఫుల్ ఎంజాయ్ చేసాం. 18 years తర్వాత కలిసి చేస్తాం. 18 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలిసి చేస్తాం. ఫైనల్లీ డాన్స్ అయిపోయింది. ఇప్పుడు సెల్వరాజ్ థర్డ్ పిల్లర్ చక్రవాకానికి సెల్వాని కలుస్తున్నాను. నా రూమ్లోనే రూమ్ చెప్పాను, ఇంద్రనీల్ అండ్ సెల్వా. సో ఇప్పుడు సెల్వాని కలుద్దాం, వచ్చేసాయండి. హలో, how are you? Oh my god, టచ్చిపోయింది బాగా. మా సెల్వా చక్రవాకానికి థర్డ్ పిల్లర్. ఫస్ట్ పిల్లర్ శ్రవంతి, నేను చక్రవాకం అది ఇక్బాల్. మీ అందరికీ తెలుసు కదా ఇక్బాల్ అసలు అదిరిపోతుంది ఆ క్యారెక్టర్ చక్రవాకంలో. ఫైనల్ గా మేము ముగ్గురం కలిసి కదా చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత మేము ముగ్గురం కలిసి ఒకే స్టేజ్ మీద కనిపిస్తున్నాం అనమాట. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇంకా బాగా అల్లరి చేద్దాం ఆ స్టేజ్ మీద. సో నేను ఇలా రెడీ అయ్యానండి. ఉగాది ఈవెంట్ ఇది, అందుకే కొంచెం డిఫరెంట్ గా రెడీ అయ్యాను. నా కాస్ట్యూమ్ ఇది. మా సెల్వా వచ్చి అలా రెడీ అయ్యారు. కానీ అసలు మా ఇద్దరిది చక్రవాకంలో కంటే కూడా నాకు బాగా ఇష్టమైంది మొగల్ రేకులు ఫ్రెండ్షిప్. ధర్మ అండ్ సెల్వాని సెల్వస్వామి బ్యూటిఫుల్ సీన్స్ చేసాం అసలు కదా. ఎప్పటికీ రావు లైఫ్ లో ఆ మెమరీస్ అలా ఉండిపోతాయి. మా ఇద్దరి కాంబినేషన్ అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఒక విలన్ కి ఇంకొక విలన్ పక్కన ఉంటే ఎంత అండగా ఉంటుందో ఆ రేంజ్ లో మా ఇద్దరి క్యారెక్టరైజేషన్. సో వాళ్ళంతా చాలా బాగా డిజైన్ చేశారు. ఫ్రెండ్షిప్ సెల్వాకి ధర్మకి ఉండే ఫ్రెండ్షిప్ అండ్ ఆ క్యారెక్టరైజేషన్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ యాక్చువల్లీ సెల్వత్ దానిలో, కానీ విలన్ లుక్ విలన్ చాలా ఇన్నోసెంట్. నా ఐడియాస్ బట్ స్టోరీ అయితే నిజంగా చెప్తానండి, ఇప్పుడు వచ్చే సీరియల్స్ లో ఇలాంటి స్టోరీస్ కానీ అసలు ఇలాంటి అసలు ఏంటి మీకు తెలుసా ఇప్పుడు రోజుకి కనీసం ఎన్ని సీన్లు చేస్తున్నారు? 10 సీన్లు చేస్తున్నారు. మాకు రోజుకి ఒక సీన్ చేస్తే రోజుకి ఎక్కువ 25 days 28 days షూటింగ్ లోనే ఉండేవాళ్ళం. 28 days అసలు చక్రవాకం మొగల్ రేకులు అలాగే నడిచింది అనమాట. చాలా ఫ్రీడమ్ ఉండేది, హ్యాపీగా అంటే షార్ట్ బై షార్ట్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న సీరియల్స్ రన్నింగ్ అనమాట, ఫాస్ట్ గా అయిపోయిందా రెడీ, నెక్స్ట్ డ్రెస్ చేంజ్, అయిపోయిందా నెక్స్ట్ డ్రెస్ చేంజ్, ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయండి, ఓకే టేక్, పరిగెత్తనే. ఇప్పుడు సీరియల్స్ అన్ని ఒకటే సబ్జెక్ట్. మాలాంటి సబ్జెక్ట్ అయితే నాకు తెలిసి ఇప్పుడు దాకా ఉన్న టీవీ ఛానల్స్ లో రాలేదండి మొగల్ రేకులు లాంటి సబ్జెక్ట్. సో వీఆర్ సో లక్కీ. ఇన్ని ఇయర్స్ అయినా కూడా మనకి ఆ క్రేజ్ ఇప్పటికి అలాగే ఉంది. బయటకు వెళ్తే మొన్న నేను క్యాన్వాసింగ్ వెళ్తే మీరు చూసారు కదా అసలు జనాలు ఎంత క్రేజో. ఎంతమంది అడిగారు తెలుసా ఆ సెల్వాని తీసుకురావాల్సింది. ఆ ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, సెల్వరాజ్ రాలేదా, సెల్వస్వామి రాలేదా. అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మొగల్ రేకులు అయితే. ఇంకా చక్రవాకం మా ప్రీతితో వెళ్ళి మాట్లాడదాం తన ఎక్స్పీరియన్స్ ఏంటో. సో అది ఇంకా మనం స్టేజ్ మీదకి వెళ్ళిపోవాలి. లేదు, 1 more మిస్సింగ్. ఏంటది? ఇంకో పర్సన్ మిస్ అయ్యారు యాక్చువల్లీ. సెల్వాన్ కలవాలి. ఇప్పుడు వెళ్ళి మేము సెల్వాన్ కలుస్తాం. ప్రీతి సర్ప్రైజ్ ఇస్తుంది. రే సెల్వా, నీకోసం ఒకరు వచ్చారు. సెల్వా ఎక్స్ప్రెషన్ మిస్ అవుతున్నావు. లావు కాదు, చిమ్మది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాదు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసావా? అమ్మ బాబోయ్, ఏంటి గెటప్ కాదు, రియల్ గోల్డ్ బాబోయ్. స్నాప్ చేయించు.
అప్పుడు సెల్వర్ నన్ను కిడ్నాప్ చేశారు, ఈసారి నేను కిడ్నాప్ చేశాను. సెల్వర్ రెడీ అంట కిడ్నాప్ చేయడానికి. అసలు ఈ ముందర ఎవరు చెప్పలేదంటే. అవునా? ఎవరు చెప్పలేదు? సర్ప్రైజ్. నీకు తెలీదా? ప్రీతి నిగం అనుకున్నావా? ఓ మై గాడ్, ప్రీతి అమ్మి నిగం అనుకుంటున్నా. నిగం నేను ఆ ఇదిలో అసలు నాకు తెలియదు. సో మేము 3 పిల్లర్స్ అండి చక్రవాకంకి. అసలు నిజంగా బెస్ట్ మూమెంట్ అంటే ఇదే కదా. ఆఫ్టర్ 18 years కదా, 18 years కదా, 2007 తర్వాత. సెల్వ మీకు తెలుసా చక్రవాకం సీరియల్ లో నేను పెళ్లి చేసుకున్నా కూడా శ్రవంతిని లవ్ చేశాడు దుర్మార్గుడు. కిడ్నాప్ చేసి లవ్ చేశాడండి. మీకు గుర్తుందా సీన్? అసలు ఎవర్ గ్రీన్ సీన్స్, ఎవర్ గ్రీన్ సీరియల్ అది. అలాంటి సీరియల్ ఇంకా రాదు, రాబోదు కూడా. ఇంతేనా ఈ వాల్ క్లాక్? ఇంతేనా వాల్ క్లాక్? ఓకే బాయ్. అది మొయ్యలేవు నువ్వు. అరే ఇంకో ప్రెసిడెంట్ పెట్టుకోవాలి. భరత్ ఇదిగో పట్టుకో, ఇంకో బ్యాగ్ కావాలి. నీకు మైథలాజికల్ గట్ట బాగా సూట్ అవుతుంది. ఎవరు ఒరిజినల్ గోల్డ్ అక్కడ పాత ఎన్టీఆర్ పాత మీకు తెలుసా పాత సినిమాలో ఎన్టీ రామారావు గారు అన్ని గోల్డే వాడేవారంట. ఇప్పుడు మన సెల్వరాజు అన్ని గోల్డ్ వాడుతున్నారు ఇక్కడ. కానీ ఎవ్వరు కిడ్నాప్ చేయలేరండి. నేను రాజస్థాన్ ఆయన కిడ్నాప్ చేస్తే మనమే పోషించారు. ఈ గోల్డ్ ఎందుకు? నువ్వే గోల్డ్ లాగా ఉన్నావు. పెద్ద గోల్డ్ పెట్టుకుని ఇదేవాడు చూస్తాడు. అండ్ ద గోల్డెన్ కాంబినేషన్ ఇస్ యువర్ కదా. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముకురం. చేయరా? నో నేను కూర్చోను. మా జిమ్ కోచ్ నుంచోమని చెప్పాడు. ఎప్పుడైనా సరే నుంచునే ఉండమన్నాడు మా జిమ్ కోచ్. కూర్చోవద్దు, రెస్ట్ తీసుకోవద్దు, క్యాలరీస్ బాగా అవుతాయి, నుంచునే ఉండండి అని చెప్పాడు. అన్నయ్య చూడాలా? రాత్రి పడుకుంటాను కదా, అప్పుడు కూడా క్యాలరీస్ బాగా అవుతాయి. ఇది మా లంచ్ టైం. మధ్యలో బ్రేక్ వచ్చింది కాబట్టి లంచ్ చేస్తున్నాం. డైట్ ఇలా అవుతుంది. డైట్ పచ్చడి వేసుకున్నాడు. అంటే ఆవిడ ప్రేమగా చేస్తుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఆ పచ్చడి. తినకుండా ఉంది పంపిస్తాం. చాలా ప్రేమ ఉంది, అందుకే మీకు ప్రాన్స్ పచ్చడి చేస్తుంది. చికెన్ పచ్చడి, ప్రాన్స్ పచ్చడి. కానీ ఆ ప్రేమకు నువ్వు ఇలా పెరుగుతున్నావు. ప్రేమ పెరగాలి, నువ్వు పెరుగుతుంది. హలో ఆడియన్స్, నిజంగా చెప్పండి, నేను సినిమా కోసము ఇది చేసి ఇలా అవుతుంది తప్పితే తిని కాదు. Still you are 56, huh? Oh my god. 20 years back was the same weight. 50. 2 రౌండ్లు అయిపోయినాయి. డామ్ టైర్డ్. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి కబుర్లు చెప్తున్నారు. బాగా చూసారంట మా సీరియల్స్. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుందమ్మా? తక్కువేనండి. అప్పుడు మాగండి చిన్నోడునా? ఓ శాంతి మొగలు. చాలా అందం అంటే అందం. చూసారా ఇప్పుడు కూడా అండి చక్రవాకం అనే సీరియల్ ఇంత ప్రాణంగా మీకు ఆమె కలవన కలవదు. ఎన్ని రోజులు, కొన్ని రోజులు కలిసి కొన్ని రోజులు అన్ని బాబా తీసుకోపోతాడు. ఆయన్నే వీళ్ళందరూ చక్రవాకం స్టోరీ చెప్పేస్తున్నారు. బాగా గుర్తుండిపోయింది వీళ్ళకి. గుర్తుకొస్తున్నాయి.
వీడెక్కడున్నా రాజేరా. సో ఫైనల్లీ అయిపోయింది షూట్. రిలాక్స్ మూడ్ లో ఉన్నాము. అమ్మా చాలా కష్టపడ్డాము. మా నారాయణ ఎలా సేమ్ నారాయణ లాగా మా గోల్డ్ బాయ్ అలా పడుతున్నారు. అసలు జెలస్ గా ఉంది. అసలు నువ్వు ఎందుకు టైర్డ్ అయ్యావు? అది డాన్స్ చేసింది కరెక్ట్. ఏదో నాకు టైర్డ్ అయిపోయినాడా, సఫికేషన్ అయిపోతుంది. బాగా గాలి లేదు కదా, ఆ సఫికేషన్ కి బాగా టైర్డ్ అయిపోయింది నాకు. మీ అయ్యగారు కొంచెం సన్నపడ్డారు, ఇలా కుదరదు. వర్కౌట్ స్టార్ట్ కరెక్టే, కానీ ఫుడ్ కూడా తగ్గించాలి. ఒకసారి పార్టీ చేస్తున్నాం. పార్టీ ఇదే మనకి పార్టీ, ఇలా సడన్ గా కలిసి డాన్స్ చేయడం, షూట్ చేయడం, యాక్చువల్లీ ఇదే బేబీ ఇప్పటికి ఇవ్వాలంటేనే ఇవ్వాలి. ఈ 3 పేర్లే ఇలా జరుగుతుంది. ఇలా ఎప్పుడైనా మనం ఇలా మళ్ళీ ఇలా కలిసి పనిచేస్తామని అసలు ఎన్నో స్వేచ్ఛ రాగాలనే పాడుకుందామిలా. కానీ నాకు ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ ప్రోమో చూసిన తర్వాత టీవీలో ద డాన్స్ ఫస్ట్ యువర్ ఇంట్రో. అవునా? ఓకే. ద క్లాసికల్ డాన్స్. యా చాలా బాగుంది. వెరీ నైస్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో, ఇది కూడా చాలా ఎపిక్ ఎపిసోడ్. నేను ముగ్గురు ఉన్నాం కాబట్టి మళ్ళీ నేను ప్రీతిని ముందుకు తీసుకొచ్చాము. మా శ్రవంతిని మీకు పరిచయం చేసాం మళ్ళీ 20 years తర్వాత. మళ్ళీ యా మా ఛానల్ లో ఇక్బాల్ శ్రవంతిని కలిపానంట. So very nice and thank you so much. First of all, thank you. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. సీరియల్లో చక్రవర్తి సీరియల్లో అప్పుడు నువ్వు మిస్ అయినప్పుడు సమ్ ఏదో చెప్తాను. అప్పుడు నేర్చుకున్నావు. ఇతను ఇక్కడ మృత్యుంజయ జపం రాయించాడు కదా. సో ఇది యాక్చువల్లీ నేను సీరియల్ చక్రవర్తి సీరియల్ నేర్చుకున్నాను. అప్పుడు మంజుల మేడం నేర్పించారు. సో అప్పుడు నువ్వు ఏదో మిస్సింగా లేదా నీకు ఇంటర్నెట్ ఏదో యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను అతన్ని సేవ్ చేయడానికి చేశాను. సో అప్పుడు షూట్ కోసం నేను ఎవరికైనా హెల్ప్ కావాలేకపోయినా, ఎవరికైనా కొంచెం సీరియస్ గా ఉన్నా ఈ మంత్రం మనం 108 times చేస్తే ఇట్స్ రియల్లీ హెల్ప్ఫుల్. చాలా చాలా పవర్ఫుల్ మంత్రం ఇది. సో అందుకే నేను ఇక్కడే ఒంటి మీద ఏం చేస్తున్నాను. అమ్మయ్యా ఈరోజు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే, ఎంజాయ్ అంటే కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 years తర్వాత చక్రవాకం టీమ్ కలవడం. చక్రవాకం మెయిన్ నేను, శ్రవంతి, ఇక్బాల్ మేము ముగ్గురు చాలా కబుర్లు చెప్పుకున్నాం. అసలు ఇద్దరు కలిసి డాన్స్. చక్రవాకమే సార్. అంటే మీరు షోకి రాలేదు కదా, మమ్మల్ని పిలవలేదు సార్. బట్ ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం మీకు తెలియచేయాలి. ఏంటది? పొద్దున 8 o'clock మా ఆయన షూటింగ్కి వెళ్ళారు. ఇప్పుడు 8:45 అయ్యింది. ఈవినింగ్ 8 వరకు నాకు ఒక్క ఫోన్ కాల్ చేయాలి. హలో ఎక్స్క్యూజ్ మీ నాకు మంచినీళ్ళు తాగే టైం కూడా లేదు, నేను భోజనం కూడా చేయలేదండి. ముఖేష్ గారు మీరు మరి మంచినీళ్ళు తాగకుండా భోజనం చేయకుండా కసాయోళ్ళ ఏంటండి ఇలాంటి షూటింగ్లు చేస్తున్నారు మీరు? మా ఆయన ఒక్కసారి కూడా తిన్నావా ఉన్నావా లేదా, మామూలుగా అయితే ఏం చేస్తున్నావు నాన్న తిన్నావా, ఎంతైనా హీరోయిన్ కదండి, ఎంతైనా హీరోయిన్ కాబట్టి పెళ్ళాం కదండి, ఇంటికి వస్తే పడి ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందండి. వెయిట్ చేసా ఇంతసేపు వెయిట్ చేసా మాట అంటానికి. నేను అలాంటిని పట్టించుకోను. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు సీ. నేను ఇంకా వీడియోస్ చూడలేదన్నమాట. వీళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి, సెల్వా, నువ్వు, ప్రీతి, మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి.
ఇక్కడ ఉన్నాను కానీ నేను ఆలోచిస్తున్నా. సెల్వాకి షాక్ సర్ప్రైజ్ చెప్పలేదు అనమాట. సెల్వాకి తెలీదా? ప్రీతిని చూసి అసలు ఒక్కసారిగా ఎక్స్ప్రెషన్ ఏంటి ప్రీతి వచ్చిందా? అవునా? వావ్. అంటే తను యాక్చువల్లీ ఇక్కడ ఉండదండి, బాంబేలో ఉంటుంది, బాంబేలో సెటిల్ అయిపోయింది. ఇది క్యాప్చర్ చేయడం అనేది ఇది ఒక ఎపిక్ ఎపిసోడ్ అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు కలిసినా ఈ ఫస్ట్ టైం 20 years తర్వాత కలిసిన విశేషం అది ఉండదు కదా. సో అందుకే నేను ఇంద్రాకి మరీ చెప్పా, ప్లీజ్ ఇవన్నీ క్యాప్చర్ చేయి అనేసి. డెఫినెట్లీ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, నాకు తెలియదు. కానీ మై హస్బెండ్ ఈజ్ ఫుల్ నిన్నటి నుంచి అసలు బ్లషింగ్ అండి, అసలు ఫుల్ హలో ఎక్స్క్యూజ్ మీ. అసలు మీకు తెలుసా, మీరు షోలో మీ షో చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు చాలా లవ్ సీన్స్ కి మీరిద్దరు ప్రాణం పెట్టేవాళ్ళు. ఒక్కసారి మా కోసం లవ్ సీన్ యాక్ట్ చేసి చూపిస్తారు అనగానే చేసాము. చేస్తే అసలు అందరూ అక్కడ అరుపులు, ఆడియన్స్ నుంచి కానీ గ్యాలరీ నుంచి కానీ అందరూ కూడా వావ్. మేము మన ఆపోజిట్ టీం వాళ్ళు ఏం చెప్పారంటే, జూనియర్స్ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ కదా వాళ్ళందరూ, మీ నుంచి మేము మనం తన పేరేంటి ప్రియాంక జైన్, మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి, మీ ఆర్టిస్టుల దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవాలి. అండ్ శోభా శెట్టి కూడా అలాగే. ఇది మాత్రం నేను చెప్తున్నాను ఎందుకునంటే, ఎవరైతే 2000 to 2005 లో ఆర్టిస్టులు 2000 నుంచి 2010 వరకు ఎవరైతే వర్క్ చేశారో అది గోల్డెన్ ఎరా. అంటే దానికి ముందు కూడానండి, అప్పుడు మేము లేము కాబట్టి మేము చెప్పట్లేదు. లేకపోతే శృతి కానివ్వండి, వీళ్ళందరూ 90s లో వచ్చారు, మేము 2000 లో వచ్చాము. కానీ ఆ 10 years ది గోల్డెన్ ఎరా అండి. అదే అంటున్నాను. అంటే ప్రీతి గురించి చెప్పమంటే నేను చెప్పాను అనమాట, డెడికేషన్ తనకి. ఒక హీరోయిన్ అంటే లైక్ హక్ చేసుకోమంటే ఇలా వాళ్ళు కొంచెం సరిగా చేయాలంటే అప్పుడు మమ్మల్ని చేసి చూపించమన్నారు అనమాట. చేసి చూపించాం ఇద్దరము ఒక లవ్ సీన్. అసలు ఎవ్రీబడి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. ఐ విల్ డెఫినెట్లీ వాచ్ ద ఎపిసోడ్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అనమాట. ఇప్పుడు నేను కూడా చూడాలి వీడియో ఎలా ఉంది అని. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో గ్రేట్, సో ఎక్సైటెడ్ టు సీ దిస్ ఎపిసోడ్. సో మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ బెల్ ఉంటుంది, క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. Until next episode, bye bye, lots of love. God bless you all.